సరే, విధ్వంసం అనే వర్డైనా ధ్వంసం అనే వర్డైనా కనీసం కళ్ళకు కూడా కనపడాలి. విధ్వంసం చేసిపోయినటువంటి ఈ తెలంగాణలో, అప్పుల పాలైనటువంటి ఈ తెలంగాణలో మరి 31,000 పెట్టి రుణమాఫీ ఎలా జరుగుతుంది? 1,50,000 కోట్లతోని మూసీ నది ప్రక్షాళన ఎలా చేస్తారు? ఎవరు అడిగితే వారికి 300 అక్బరుద్దీన్ గారు అడిగారని 300 కోట్లతోని అక్కడ మెట్రో వస్తుంది, 400 కోట్లతోని అక్కడ ఫ్లైఓవర్ వేస్తాము అని ఎలా చెప్తున్నారు? అలాగే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని అక్కడ ముచ్చర్లలో వేస్తామని ఇలా చెప్తున్నారు. అప్పుడే కేంద్ర ప్రభుత్వము ఏమీ ఇవ్వలేదు, గాడిది గుడ్డు ఇచ్చింది అని చెప్పేసి అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రజాక్షేత్రంలో, రాజకీయ క్షేత్రంలో ఏదైనా మాట్లాడొచ్చు, కానీ శాసనసభలో మాత్రము సంస్కారవంతంగా పద్ధతిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరన్నట్టే గాడిది గుడ్డే ఇచ్చినట్టయితే మీరు అది శాసనసభ ప్రత్యక్ష ప్రసారంలోనే, ప్రజల సమక్షంలోనే శాసనసభ నడుస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదని చెప్పమంటే చెప్పరు. దానికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పరు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పరు. చెప్పండి, మీరు ఇచ్చిండ్రా ఇవ్వలేదా కేంద్ర ప్రభుత్వం అనేది మీరు చెప్పండి. ఇవ్వలేదు అని అంటే ఇవ్వలేదని చెప్పండి, ఇస్తే ఎంత ఇచ్చిందో చెప్పండి అని మేము అడిగితే సమాధానం లేదు. మైక్ ఇవ్వమంటే మైక్ ఇవ్వరు. వారు మాత్రం మైక్లో నేను చదివితే, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారు అంటారు, నేను చదివితే మీరు ఎక్కడుంటారు, ఏమీ ఇవ్వలేదు, నేను చదువుతా ఎంత ఇచ్చిరో తెలుసా, నేను చదివితే మీరు ఇక్కడ ఉండరు అంటారు. అన్నా పర్వాలేదు చదవండి మంత్రి గారు, ఏమీ ఇవ్వలేదు కేంద్రం అంటే జనం బుద్ధి చెప్తారు. ఆ పార్టీలో మేము ఎమ్మెల్యేలు అయినందుకు మాకు కూడా బుద్ధి చెప్తారు. ఒకవేళ ఇచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వము ఇచ్చిండ్రని చెప్పండి, ప్రజలు ప్రశంసిస్తారు. కానీ మీరు ఏది చెప్పకుండా ఇయ్యలేదంటే ఇవ్వలేదు, మొత్తానికి ఇవ్వలేదని చెప్పండి. లేదు, ఇస్తే ఎంత ఇచ్చారో చెప్పండి అంటే అక్బరుద్దీన్ గారికి పంపించారు. వీళ్ళకి ఏం భయమో అర్థం కాదు. 7 ఉన్న ఒక్క వ్యక్తి 2 గంటలు 3 గంటలు మాట్లాడినా కానీ అక్బరుద్దీన్ గారు మాట్లాడితే సినిమా చూసినట్టు నిమ్మలంగా కూర్చుండి మాట్లాడతారు. అట్లాగే చూస్తారు. 8 మంది బీజేపీ సభ్యులు ఉన్నటువంటి బీజేపీ సభ్యులకు 15 నిమిషాలు సమయం ఏమంటే కూడా కట్ చేస్తారు.